கரவைகள் பின் சென்று கானம் சேர்ந்துணோம் அறிவொன்றமில்லாத ஆய்குலத்து உந்தன்னை பிறவி பெருந்தனை புண்டியம் யாமுடையோம் குறைவொன்றமில்லாத கோவிந்த உந்தன்னோடு உறவேல் நமக்கு இங்கு ஒளிக்க ஒளியாது அறியாத பிள்ளைகளும் அம்பினால் உந்தன்னை சிறுபேரடத்தனவும் சீரியருளாதே இறைவா நீ தாராய் பறையேலோரம் பாவாய் இறைவா நீ தாராய் பறையேலோரம் பாவாய். గోవులను మేత కొరకై కానలకు తోలువారం జ్ఞానమేలేనట్టి యాదవ కులమున గోవులను మేత కొరకై కానలకు తోలువారం జ్ఞానమేలేనట్టి యాదవ కులమున జనించి ధన్యులమైతిమి పుణ్యమేమి చేసితిమో కొరతేమి లేనట్టి గోవింద నీతోటి మాకున్న బంధమికను కాదన్న తొలగేనా నీ మహిమలేరుగక ప్రేమారగారమున రాకొట్టి పీలిచితిమి పొరబాటు మన్నించి పరమాత్మ కృపతోడా వరమొసగు వ్రతము సేయా. ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజా నమః. ఆండాళ్ దివ్య తిరువడిగలే సన్నం. ఈరోజు మనం ఇప్పుడు తిరుప్పావైలోని 28వ పాసురాన్ని అర్థానుసంధానంగా సేవించుకుందామండి. கரவைகள் பின் சென்று கானம் சேருந்தும்போம் அறிவொன்றுமில்லாதா வாய்க்குளத்து உந்தன்னை பிறவி பெருந்தனை புண்ணியம் யாமுடையோம் குறை ஒன்றுமில்லாத கோவிந்தா உந்தன்னோடு உறவே நமக்கு இங்கு சிக்க ஒஜியாது அறியாத பிள்ளைகளோம் அன்பினால் உந்தன்னை சிறுபேரஜைத்தனுவம் சீறி எருளாதே இறைவா நீ தாராయ్ పరయ్యే లోరెంబావాయ్. మనకి కిందటి పాశ్రంలో ఆండాళ్ తల్లి తన గోష్ఠితో కూడి పరమాత్మకి విజ్ఞాపన చేస్తున్నారు. ఏమని? మేము ఈ మార్గశీర్ష మాస వ్రతము చేసుకోవడానికి మాకు కొన్ని సాధనాలు కావాలి స్వామని 6 సాధనాలు 26వ పాశ్రంలో విజ్ఞాపన చేశారు. 27వ పాశ్రంలో ఈ మార్గశీర్ష మాస వ్రతం ఆచరించడానికి చక్కగా అలంకారం చేసుకోవడానికి కొన్ని సాధనాలు, ఆభరణాలు మరియు చక్కని పట్టు వస్త్రాలు కావాలని కోరుకున్నారు. మరి ఆ విధంగా విజ్ఞాపన చేసిన వీరందరికీ కూడా స్వామి ఏం సమాధానం ఇచ్చాడో, వారిని ఏం అడుగుతున్నారో, ఏ విధంగా ప్రశ్నిస్తున్నారో ఈ పాశ్రంలో మనకి తెలియజేస్తున్నారు. ఈ పాశ్రంలో మనకి ఈ జీవుడు ఎలా తరించాలో అనేది ఈ విషయంగా ఈ పాశ్రం తెలుపుతోంది. దీంట్లో మనకి ద్వయమంత్ర వైభవాన్ని తెలుపుతున్నారు. అంటే శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపచ్చే శ్రీమతే నారాయణాయ నమః అనే ఈ ద్వయమంత్రంలో పూర్వభాగమైన శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపచ్చే అనే వైభవాన్ని మనకు తెలుపుతుంది. అంటే ఏంటండి ఈ విషయం అంటే, మనము పరమాత్మని
శరణాగతి చేసేటప్పుడు ఎలా చెయ్యాలి, ఏ విధంగా చెయ్యాలి, ఆయన పాదాలే మనకు శరణము అని చెప్పి అనన్య శేషత్వాన్ని చెప్తుంది. అదే ఆ స్వామితో ఉన్న అనుబంధం, ఆయనే మనకి గతి అని అనన్య గతిత్వం కూడా మనకి ఈ పాశ్రం చెప్తుంది. ఏ విధంగా శరణాగతి చేస్తే ఆ స్వామి మనకి ఆయన కృప మనకి కలుగుతుందో కూడా మనకి ఈ పాశ్రంలో తెలియచేస్తున్నారు. పాశ్రం అర్థం తెలుసుకుందాం. కరవైగల్ పిన్సెండ్రు అంటున్నారు. కరవైగల్ అంటే ఇక్కడ స్వామి అడుగుతున్నారు కదా, ఏమని, మీరు అన్నీ కావాలి అంటున్నారు. అసలు మీకు ఏం కావాలి? అన్నీ ఇస్తాను, సరే అసలు మీకేం తెలుసు చెప్పండి, అడుగుతున్నారు మాకు కావాలని. అంటే అసలు మీకు అర్హత ఏంటి, మీకు ఏం కావాలి, మీకేం తెలుసు, ఏదో కావాలి అడుగుతున్నారు. పరేవాజ్యము ఇక్కడే ఉంది, ఇస్తాను, కానీ మీకు దాని గురించి ఏం తెలుసు, మాకు ఏముందో నీకు తెలియదా స్వామి అని మళ్ళీ గోష్ఠి వారు స్వామిని అడుగుతున్నారనమాట. అంటే స్వామి అడుగుతున్న దానికి సమాధానం గోష్ఠి వారు ఏ విధంగా చెప్తున్నారో నడుస్తుంది ఇక్కడ ప్రక్రియ. కరవైగల్ అంటున్నారు. అంటే స్వామి మాకు ఏం తెలుసో నీకు తెలియదా అయ్యా, మరి మా యొక్క విషయం ఏంటి అనేది మాకు సంబంధించిన సమస్త విషయాలు కూడా మీకు తెలుసు కదయ్యా అని చెప్పి అంటారు. అంటే కరవైగల్ పిన్సెండ్రు కానం సేరుందుంబోం అంటారంటే పశువుల్ని మేసేవాళ్ళం కదా మేము స్వామి, ఆ పశువులు ఎట్లా పోతే మేము వాటి వెంటే పోతాం, మాకేమీ తెలియదయ్యా అని చెప్పి అంటున్నారు. సరే, కానం సేరుందుంబోం అంటే కానం అంటే అడవులు, అడవుల్లోకి ఆ గోవుల్ని వీళ్ళు మేతకు తీసుకెళ్తారు. ఆ మేతకు తీసుకెళ్ళేటప్పుడు ఆ ఆవులు ఎట్టు పోతే ఈ గోపాలురు అంతా కూడా ఆని వెంటే పడిపోతారట. మరి ఇక్కడ కానం అంటే అడవులు, మరి కొన్ని విషయాలుగా గానం అని కూడా చెప్తారు. గానం అంటే ఆయన వాయించే వేణుగానంకి అక్కడున్న సమస్త ప్రకృతి, పశువులు, మిగతా అక్కడున్న గోపాలురు, గోపికలు అందరూ కూడా అలా మై మర్చిపోతారంట. తనవు మనసు అంతా కూడా ఒక సత్తమైపోతుంది. ఇంకా విశేషంగా ఏం చెప్తారో తెలిసిన, ఒక తల్లి తన బిడ్డకి స్తన్యం ఇచ్చేటప్పుడు ఆ వేణుగానం వినిపించింది అనుకోండి, ఆ బిడ్డకి స్తన్యం ఇవ్వడం కూడా ఆపేసి ఆమె కూడా ఆ పరుగులు తీసి వెళ్ళిపోతుందంట కృష్ణుడి దగ్గరికి. అత్తగారు పని చెప్తే కోడలికి ఆ గానం వినిపించింది అనుకోండి, అట్లాగా వెళ్ళిపోతుంది ఆ పని వదిలేసి. అలాగా ఆయన ఏ గోపికను పిలవాలో ఆ గోపికను కూడా పిలిచేటట్టుగా ఆ గానం ఆ రకంగా మధురంగా వాయించేవారని కూడా మనకి ఈ వేణుగానం అనే ఒక ఘట్టంలో భాగవతంలో చాలా విశేషంగా మనకి అనుగ్రహిస్తారు. కానం సేరుందుంబోం అంటున్నారు. సేరుందోంబో అంటే అడవులకి వెళ్తానంటున్నారు. సరే, అక్కడికి వెళ్ళి మీరు ఏం చేస్తారు అని కృష్ణుడు అడుగుతున్నాడు. అక్కడికి వెళ్ళి ఏం చేస్తామయ్యా, భోజనం కదా చేసేది, మేతకి తీసుకెళ్ళేటప్పుడు ఇంటి దగ్గర భోజనం స్వీకరిస్తాం, మళ్ళీ అడవులకి గోవుల్ని తోలుకెళ్ళేటప్పుడు వాటితో పాటే మేము వెళ్తాం, అది ఎటు పోతే అటే పోతాం. అక్కడికి అవి మేత మేసేటప్పుడు మేము కూడా అక్కడే కూర్చొని అక్కడ కూడా మేము భోజనం చేస్తామని అంటున్నారు. ఇక్కడ భోజనం చేస్తామనే విషయం దగ్గర మనం విశేషంగా కొన్ని చెప్పుకోవచ్చు. శ్రీకృష్ణుడు ఆ వాళ్ళతో గొల్ల కులంలో ఉన్న గోపాలతో కూడి సద్దులు ఆరగించేవాడంట. ఆ సద్దులు ఆరగించేటప్పుడు కుడి ఎడమలకి తేడా లేని ఒక స్వరూపం కలదు ఆ గోపాలది. అలాగ వారితో పాటు కూర్చొని కూడి ఇరిందు అన్నట్టు అందరితో కలిసి కూర్చొని చక్కగా వారితో భోజనం చేసేవాడంట. ఆ బ్రహ్మ ఇంద్రాది దేవతలందరూ కూడా శ్రీమన్నారాయణుడు వైకుంఠం నుంచి ఇక్కడికి ఒక కృష్ణ అవతారంగా దాల్చి వీరందరితో కూర్చొని ఈ గోపాలతో కూర్చొని ఇలా భోంచేస్తున్నాడే, అందరితో కలిసి కూర్చున్నాడే, అలా ఎంగిలిగా వారి దగ్గర నుంచి వారి పాత్రల నుంచి ముట్టుకుంటున్నాడే, ఏమి వైభవం, ఆహా అని ఆశ్చర్యపోయేవారట ఆ యొక్క దృశ్యాన్ని చూసి. అంతేనా అంటే వారి అమ్మ యశోద తల్లి కృష్ణుడికి ఈ అడవులకి వెళ్ళేటప్పుడు సద్ది ఒక మూట కట్టి ఇచ్చేది అని చెప్తుండేవారు. ఆ సద్ది ఏంటి, అన్నం వండి ఆ అన్నంతో పాటు గట్టి పెరుగు, గడ్డ పెరుగు ఇచ్చేదట. దాంతోపాటు నంచుకోవడానికి ఆవకాయ బద్దలు కూడా ఇచ్చేది. ఆవకాయ బద్దలు కొంచెంగా పెట్టి ఆయన తీసుకునేవాడు కాదు, దాంతోపాటు ఎక్కువగా తీసుకునేవాడు. ఆ వేళ మధ్యలో పెట్టుకొని అవన్నీ కూడా వాళ్ళ ఉన్న ఆ గోపాలతో కలిసి కూర్చొని అందరికీ ఇచ్చి తను స్వీకరించేవాడు. ఇవన్నీ అడియనికి ఈ ఘట్టం అంటే ఈ పాశ్రం సేవిస్తున్నప్పుడు మేము కాలేజీలో చదువుతున్నప్పుడు తెలుగు క్లాస్ ఉండేది. కాలేజీలో లాస్ట్ పీరియడ్ డిగ్రీలో
ఆ తెలుగు లెక్చరర్ మాకు ఈ పోయిటరీలో ఇలా ఈ సబ్జెక్ట్ వచ్చేదన్నమాట. ఆమె చెప్తున్న ఆ విషయాలన్నీ కూడా ఇప్పుడు నాకు జ్ఞప్తికి వస్తున్నాయి. అది చాలా సంతోషంగా ఉంది. అందుకని అది కూడా మీతో చెప్పుకుందామని ఒక విషయంగా చెప్తున్నాను. ఆ లెసన్ చెప్తున్నప్పుడు అసలే లాస్ట్ పీరియడ్ ఏమో ఆకలి కూడా వేసేది. ఈ ఆవకాయ అంటూ, పెరుగు అంటూ, సద్దన్నం అంటూ, వెన్నపూసని ఏదేదో ఆమె చెప్తుంటే ఇక అసలు క్లాస్ ఎప్పుడైపోతుందా, ఎప్పుడు వెళ్ళిపోదాం, బస్సు ఎక్కేద్దాం అన్నంత స్పీడ్లో ఉండేవాళ్ళం. అరివొండ్రు మిల్లాదా వాయుకొలత్ అని చెప్పారు కదా. ఇక్కడ అరివొండ్రు మిల్లాదంటే అసలు జ్ఞానం ఏమాత్రం లేదయ్యా స్వామి, మాకు కుడి ఎడమలకు కూడా తేడా తెలియదు, అజ్ఞానులం అయ్యా, నీ యొక్క స్వరూపమే మేము అనుభవిస్తున్న వాళ్ళమని చెప్తున్నారు. వాయుకొలత్ అంటే ఏదో ఈ గొల్ల కులంలో జన్మించాం, గోవుల్ని కాచుకుంటున్నాం, అంతవరకే మాకు తెలుసు. ఉందన్నోడు ఉరవేల్ నముక్కు ఇంకొచ్చి వజియాదు అంటున్నారంటే అంటే ఇక్కడ పిరవి పెరుంద కాదండి, సారీ, ఉందన్నే పిరవి పెరుందనే పుణ్యం వాముడయ్యోం అంటున్నారు. అంటే స్వామి, నువ్వు అవతరించిన ఈ కాలంలో, నువ్వు పుట్టిన ఈ గొల్ల కులంలో యాదవ వంశంలో పుట్టావు కదా, నువ్వు అవతరించిన ఈ కాలంలో మేమందరం కూడా ఇక్కడ అవతరించామే, అదే మేము చేసుకున్న గొప్ప పుణ్యం అయ్యా. ఇంకా మాకంటూ ఏ పుణ్యం లేదు. ఈ అవతరించిన ఈ కాలంలో ఈ వంశంలోనే మేము పుట్టాం, వేరేగా ఎక్కడెక్కడ పుట్ల, అంతగా ఇంకా మాకు కావాల్సింది నీవయ్యా, అదే మేము చేసుకున్న పుణ్యం, నిన్ను దర్శించడమే మా పుణ్యం, ఎంతో సుకృతం ఉంటేనే మేము ఇలాగా నువ్వు అవతరించిన కాలంలో మేము పుట్టాం అని చెప్తున్నారు. అంటే ఆనాడు రాముడు అవతరించినప్పుడు కూడా ఈ విధమైన అనుభూతిని అక్కడ అయోధ్య వాసులందరూ కూడా పొందారు అని చెప్పి మనకి రామాయణంలో చెప్తూ ఉంటారు. కురై ఒండ్రు మిల్లాదా అంటారంటే నీకు ఏ లోటు లేదు కదా స్వామి అని చెప్పి ఇక్కడ గోవింద అని మళ్ళీ నామ సంకీర్తన చేస్తున్నారు. గోవింద అనే నామము స్వామికి చాలా ఇష్టమైందని, గోవింద అంటే గోవుల్ని కాసేవాడని, గోవుల్ని రక్షించేవాడని, వేదాల్ని దానిలో ఉన్న శ్రీ సూక్తుల్ని కూడా కాపాడేవాడు అని చెప్పి మరి ఈ గోవింద నామానికి అనేక రకాలైన అర్థాలు పెద్దలు చెప్తారు. ఉందన్నోడు ఉరవేల్ నమక్కు ఇంకొచ్చిక ఒజియాదు అరియాద పిల్లైగులం అన్బినాల్ అంటారంటే స్వామి, నీతో మాకున్న సంబంధం తెగిపోయేదా, ఇది ఒకనాటితో పోయేదా స్వామి, జన్మ జన్మలకి ఈ సంబంధం ఎవరు తీసివేసినా తీసేది కాదయ్యా, నీతో సంబంధం మాకెప్పుడు శాశ్వతంగా పదిలంగానే ఉంటుంది. నువ్వు వద్దనుకున్నా మేము మిమ్మల్ని వద్దనుకోం స్వామి, నీతో మా బంధం ఎప్పటికీ ఇలాగే ఉండాలి అని చెప్పి చెప్తున్నాం. ఏదో చిన్నపిల్లలమయ్యా, అజ్ఞానంతో ఏదో చిన్న చిన్న మాటలు నిన్ను పలకరించాము, ఆ నామాలతో పిలిచాము స్వామి అని చెప్పి అంటారు. అంటే అన్బినాల్ అంటారంటే నీ మీద ప్రేమ మాత్రమే ఉందయ్యా స్వామి, మాకు ఇంక ఏమీ మాకు అక్కర్లా, ఏది మేము ఆశించట్లా, ఈ ప్రేమ పదిలంగా ఉండాలని కోరుకుంటున్నాం. ఆ ప్రేమతో చాలాసార్లు నిన్ను చాలా చిన్న చిన్న పదాలతో ఉచ్చరించాం. గోవింద అనే నామం ఆయన స్వామికి ఇష్టమే, కానీ వీరందరితో కూడి ఆడుకోవడం, కూడి సద్దులు తినటం, అలాగా కృష్ణుడు వీళ్ళతో కలిపి కాలం గడిపాడు కదా. అందుకని ఇక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఆ ప్రేమతో నీతో కొన్ని చిన్న చిన్న పలుకులు పలికామయ్యా, చిన్న చిన్న నామాలు పిలిచాం. వెన్న దొంగని, కన్ననని, గోపాలని, యశోదా కృష్ణ అని, నందకుమార అని, మరి అలాగా చిన్న చిన్న నామాలు పిలిచాం. అంతేగాని ఇంకా నీ మీద మాకు ఏ విధమైన ఇంకొక రకమైన భావం లేదు స్వామి అని చెప్పి, నారాయణ అనే నామం కూడా ఈ గోవింద నామం ముందు చిన్నదైపోయింది, మేం పిలిచిన నామాలు నారాయణ అనే నామం కన్నా చిన్నవి అయిపోయింది స్వామి అని చెప్పి అంటున్నారు ఇక్కడ. మరి ఉందన్నే పిరవి పిరందనే అయిపోయింది కదా ఇక్కడ. అన్బినాల్ ఉందన్నే సిరిపై రజెత్తనువం సీరి ఎరులాదే ఇరైవా నీ తారా పరయ్యే లోరెంభావాయ్ అంటారంటే ఇరైవా అంటే నువ్వు మా స్వామివయ్యా, మేము మీ సొత్తుమి, నువ్వు మమ్మల్ని ఎలా కావాలంటే అలాగా నీ వాళ్ళుగా మమ్మల్ని వినియోగించుకో, అంతేగాని నువ్వు నీకు చెందిన వారమయ్యా స్వామి అంటే శేషత్వ భావాన్ని ఇక్కడ మనకి చెప్తున్నారు. నీ తారాయ్ పరయ్యే ఏ లోరెంబావాయ్, మా దగ్గర ఏమీ లేదయ్యా, మా దగ్గర ఏముందని జ్ఞానం మా దగ్గర ఉందని చెప్తానికి ఎటువంటి అర్హత లేదు, మిమ్మల్ని పొందడానికి మా దగ్గర ఏ సాధనము లేదు,
నువ్వే మాకు సాధనం, నిన్ను పొందటమే మాకు ప్రయోజనం, నీ పాదపద్మలకి సేవ చేసుకోవడమే మాకు ప్రయోజనంగా మేము పొంది వచ్చామే, ఇంకా మాకు ఏ కోరిక లేదు స్వామి. అసలు అర్హతలుంటే నువ్వు ఇచ్చేదేంటయ్యా, అర్హతలుంటే ఎవరైనా ఏమని ఇస్తారు, అసలు మా దగ్గర ఏ అర్హత లేదని చెప్తున్నావుగా. కుడి ఎడమలకి తేడా తెలీదు, గోవులతో పాటు మేము పోతాము, జ్ఞానం లేని వాళ్ళము, ఇలా ఏ జ్ఞానము లేకుండా ఇలాగా గోవుల వెంట తిరిగి గోవుల్ని కాచుకుంటూ ఆ అడవుల వెంట తిరిగే స్వరూపం అయ్యా మాది అని అంటున్నారు. సరే, గోవుల దగ్గరికి కాపలా కాస్తున్నారు, ఆ అడవులకి వెళ్ళి మీరు ఏం చేస్తున్నారు అని అంటున్నారు. అడవులకి వెళ్ళి ఏం చేస్తాం స్వామి, సరే అక్కడ ఏమైనా దేవుడు ఉన్నాడా, తపస్సు చేసే పెద్దల్ని ఆశ్రయించారంటే అవన్నీ మాకు తెలియవయ్యా, మాకున్న దేవుడు నువ్వే మా స్వామివి, ఇంకా మాకు ఇంకెవరు కావాలి, నువ్వే మాకు సర్వం అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ మనకి ఇంకా గోవుల్ని కాచడానికి శ్రీకృష్ణ పరమాత్మ అడవులకి వెళ్తున్నప్పుడు గోపాలతో కలిసి యశోదాదేవి ఒక తలబాగా చుట్టేదంట. అక్కడ ఎండ తగిలినా ఇంకా ఇతరత్ర ఎటువంటి ఇబ్బంది రాకుండా ఆయనకి తలకి ఒక గుడ్డ చుట్టేదట. ఆ గుడ్డ చుట్టినప్పుడు ఆ నడుంకు గుడ్డ చుట్టేది అని చెప్తారు. ఆ నడుంకు కట్టే గుడ్డలో ఆ మురళిని పెట్టుకునేవాడంట. చిన్న పిల్లోడు వాయే ఆ కట్టే ఆ గుడ్డ కూడా అలాగ ఎక్కువగా ఉండేటప్పటికి అదేంటి శృంగం అనే ఒక కొమ్ము బుర్ర ఉంటుంది, అది బోర బుదారనుకోండి, ఆవులు ఎక్కడనక వెళ్ళిపోయిననుకో దూరంగా, అది వాయిస్తే మళ్ళీ అవి వెనక్కి వచ్చేస్తాయి. అది శృంగం అనే పదము తర్వాత వాడుకలో మనకి శృంగనాదము జీలకర్ర అని అంటారు. శృంగనాదం అంటే ఆ శృంగం నుంచి వచ్చే నాదాన్ని శృంగనాదం అంటారు. ఇది ఎప్పుడు వాడేవారంటే జీలకర్ర అనేది ఆ రోజుల్లో మనకి పొరుగు ప్రాంతాల నుంచి వచ్చేది పడవల్లో. అప్పుడు ఆ జీలకర్ర ఆ పొరుగు ప్రాంతాల నుంచి పడవలో వస్తున్నప్పుడు ఈ శృంగాన్ని వాయిచ్చేవారంట, శృంగనాదం చేసేవారంట. అప్పుడు అది కాలక్రమేణా ఆ శృంగనాదం ఏమైందంటే సింగినాదం అయిపోయింది. సింగినాదం జీలకర్ర అంటారే, అలాగా ఆ పదం అలా వాడుకలో ఆ విధంగా వచ్చేసింది అని అంటారు. నీతో సంబంధం ఎప్పటికీ మాకు వదిలిపోదయ్యా అని చెప్తూ, ఓ కృష్ణ, నీ పాదపద్మాలే ఆశ్రయిస్తున్నామయ్యా, నీ సన్నిధిలో ఉన్నాము, నీ కృపా విశేషం చేత మేమందరం మీ వాళ్ళం అయిపోయామయ్యా అని గోదాదేవి పరిపరి విధాల ఆ శ్రీకృష్ణ పరమాత్మని ప్రార్థిస్తున్నారు ఈ పాశ్రంలో. ఆండాల్ తిరువడిగలే సన్నం.